రాజ్యసభ సభ్యులు వైసీపీ నేత బీదా మస్తానరావు పిలిస్తే గతంలో తమ నాయకుడికి వ్యవహరించారన్న కృతజ్ఞతా భావంతో సాధారణంగా కలిసేందుకు వెళితే తనకు వైసీపీ కండువా కప్పి సోషల్ మీడియా వేదికగా తాను టీడీపీని వీడినట్లుగా దుష్ప్రచారాలకు దిగడం దుర్మార్గమైన చర్య అని కావలి మండలం కొత్తపల్ల మాజీ సర్పంచ్ పొన్నగంటి మాలాద్రి నాయుడు వ్యాఖ్యానించారు. తాను టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా వైసీపీ నేతలు చేయిస్తున్న ప్రచారాలను ఖండిస్తూ సాధారణంగా వెళితే కండువా కప్పి దుష్ప్రచారాలకు దిగడం సమంజసమా అంటూ ప్రశ్నించారు. తాను మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడని, ఆ కారణంతోనే గతంలో బీదా మస్తాన్ రావు వెంట నడిచినప్పటికీ తాను మాత్రం టీడీపీలోనే కొనసాగానని, తాను జీవితంలో తెలుగుదేశం పార్టీలో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టడం అన్నది జరగదని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియా వేదికగా తాను పార్టీ మారినట్లు జరుగుతున్న దుష్ప్రచారం తనకు ఎంతో కలచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న కొందరు నేతలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. 15 ఏళ్ళకు మేము ఆయన కలిసి వెళ్తున్నాము. 4 ఏళ్ళ పూర్వం కట్టించాడు, పోయాను, పార్టీ జెండా వేసాడు. నేను మాత్రం టీడీపీ. పొన్నగంటి మాలాద్రి గారు పార్టీ మారారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది. అది అవాస్తవం. మేము దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో పొన్నగంటి మాలాద్రి బీదా మస్తాన్ సార్ గారితో కలిసి ఆ రోజు ఆయన విజయాలకు కానీ ఆయనతో కలిసి ప్రయాణించి ఆయనతో కలిసి ఉన్న సత్సంబంధాలు ఉండటం వల్ల నేడు ఆయన మర్యాదపూర్వకంగా మా పొన్నగంటి మాలాద్రి గారిని పిలవటం వల్ల వారు ఆయన్ని కలవటానికి అక్కడికి వెళ్ళారు. అనుకోని కారణాల వల్ల బీదా మస్తాన్ రావు గారు వైసీపీ ఖండం అనేది పొన్నగంటి మాలాద్రి గారి మేడలో వేయటం జరిగింది. అంతేగాని పొన్నగంటి మాలాద్రి గారు పార్టీ అనేది ఎక్కడా మారలేదు. వాళ్ళు పుట్టిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీయే, చనిపోయేంతవరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారని వాళ్ళకి విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇటువంటివన్నీ చేయకూడదని మేము దీన్ని స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది.